ఇంతవరకు ఎవరు పెట్టలే అత దోమల గురించి. పెట్టాలి ఇప్పుడు. ఇప్పుడు కుక్కలను, అవును వీధి కుక్కలు, ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తే అవును కొన్ని ఏరియాలలో అవును అంటే ఆమె ఇప్పుడు ఏమో చెప్తుంది, నేను మొన్న వచ్చినా నా దగ్గర వచ్చినాయి 10-15 కుక్కలు, నన్ను ఎప్పుడు గర్వలే అంటారు. సరే నిన్ను గర్వకపోవచ్చు, మంచిదే. అంబర్పేటలో మనం చూసినాం, ఒక చిన్న గరీబ్ వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళ పిల్లని ఇట్లా వదిలేస్తే నడుచుకుని పోతే చుట్టుముట్టి చంపినాయి. అట్లా అనేక మంది చనిపోయినాయి ఉన్నాయి. ఇంకా కొన్ని వందలాది మందికి గాయాలైనవి. అనేక మంది కుక్క కాటుకి ఇంజక్షన్ ఇప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని దోమలగూడ సైడ్ పోయినా, అంబర్పేట సైడ్ పోయినా, రామంతపూర్ సైడ్ పోయినా, ఉప్పల్ సైడ్ పోయినా, బోడుప్పలు, ఇట్లా కొన్ని గ్రామాలలో వీధి కుక్కలు అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల అవి ఎప్పుడు మీదకి వస్తున్నాయి తెలవట్లే. కొంచెం పెద్ద మనుషులం కాబట్టి కట్టెతో బెదిరిస్తేనో కొంత భయపడుతున్నాయి లైట్గా. అదే చిన్న పిల్లలు, 3 ఏళ్ళ పిల్లలు, 4 ఏళ్ళ పిల్లలు, 5 ఏళ్ళ పిల్లలు, వాళ్ళకంత శక్తి ఉండదు. పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పి తల్లి బాసనలు తోముకుంటుంటారు, బట్టలు తుక్కుంటుంటారు. ఈ రోడ్డు మీద తిరిగేటోళ్ళు పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు తిరుగుల కుక్కలు అటాక్ చేస్తే అసలు ఆమె కొంచెమన్నా మతి స్థిమితం ఉంటే, ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కాదు, ఎర్రగడ్డ హాస్పిటల్ ఉండాల్సిన ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉంది. ఎర్రగడ్డ హాస్పిటల్ ఆమె అంటే